6 నెలల నుండి ఎంతో శ్రమపడి జనగామంలో ముఖ్యంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయించి వాటిని అమలు చేసి మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని ప్రారంభోత్సవం చేయడానికి కొరకు నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 పనులు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి నిన్న మా మంత్రి గారు రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ జనగామ పట్టణం వాళ్ళు నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని విధాల అరేంజ్మెంట్ చేసి ఆహ్వానించడం జరిగింది. మా సీతక్క గారు వచ్చారు కాబట్టి మా ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు రావడం జరిగింది. దానికి మన దొంగబొట్ల ఎమ్మెల్యే అధికారికంగా ఎమ్మెల్యే కాబట్టి వారిని కూడా కలెక్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. చాలా బాధాకర విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జనగామ పట్టణంలో చేయలేదు, జనగామ నియోజకవర్గంలో చేయలేదు. వాళ్ళు తెలంగాణను దోచుకోవడానికే ఆనాటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేసింది తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందులో మరీ ముఖ్యంగా మన జనగామలో అయితే ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మంచి క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 5 సంవత్సరాల వరకు చేసిన వాగ్దానాలను 2 సంవత్సరాలలోపే అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. దీని ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలను కానీ, ముఖ్యంగా జనగామ పట్టణంలో గత 6 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రారంభోత్సవం స్థానిక దొంగబొట్ల ఎమ్మెల్యేకు గిట్టుబాటు లేదు. ఆయన ఎట్లాగో స్థానికుడు కాదు, మరి నిజాయితీగా గెలిచిన వ్యక్తి కాదు, దొంగ ఓటుతోనే గెలిచిన వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ జనగామ పట్టణ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వ్యక్తి ఈ పల్ల. దానిలో భాగంగానే నిన్న మొట్టమొదటిగా పెంబర్తి దగ్గర అక్కడ మహనీయుల ఫోటోలు విగ్రహాలు పెట్టడం జరిగింది. వాటి విగ్రహాల ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఒకరికి కొబ్బరికాయలు ఇస్తుంటే ఎమ్మెల్యే కొబ్బరికాయలు తీసుకొని వేదిక తనే అధ్యక్షుడు అనుకున్నాడో లేకుంటే తన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుందని అనుకున్నాడో కొబ్బరికాయలు తీసుకొని మాజీ మున్సిపల్ చైర్మన్లు అక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళని పిలిచి కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నారు. అక్కడ ఆ సభ ఆయనే ఒక గెస్టు, మా మంత్రి గారు చీఫ్ గెస్టుగా ఆయన పాత్ర ఎంత ఉంటుందో అంతవరకే ఉండి గౌరవం కాపాడుకోవాలి. అలా కాకుండా ఆయనే తీసి కొబ్బరికాయ తీసి మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్కి ఇస్తుంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి స్థానికులు అభ్యంతరం తెలియజేస్తే ఆయన దొంగఓట్ల ఎమ్మెల్యే అయినప్పటికీ మనందరికీ నియోజక ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, ఆయనకు తెలుసు. గుర్తుపట్టలేదనుకొని భావించుకుంటూ ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు. మరి వాళ్ళు ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి? సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి గౌరవంగా మాట్లాడే అవసరం ఉంది, సభ్యత సంస్కారంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరికి. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కలిగిన వాళ్ళకు ఇంకా సభ్యత సంస్కారం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళని చూసి, వీళ్ళ ప్రవర్తనను చూసి, వీళ్ళ క్యారెక్టర్ని చూసి ప్రజలు కానీ యువకులు కానీ నేర్చుకొని ముందు అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఏ ప్రజాప్రతినిధి అయినా కోరుకోవాల్సింది కూడా అదే. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలు వాళ్ళకు చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలనే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం మనకు ఉంది. మరి అలాంటి సభ్యత సంస్కారం ఉండాల్సిన చోట సభ్యత లేదు, సంస్కారం లేదు, పద్ధతి లేదు, అక్కడ సభ ఎవరు నడిపేయాలనేటువంటి లేదు. కలెక్టర్ను మా కమిషనర్ను అవమానపరిచి ఆయన వేదిక తీసుకుంటాడు. కలెక్టర్ కానీ కమిషనర్ కానీ గత 6 నుంచి సంవత్సరం నుంచి 6 మరి ముఖ్యంగా ఈ 6 నెలలు అనేక కష్టాలు పడ్డాడు పాపం కలెక్టర్ గారు. ఇవన్నీ అమలు చేయించిండు, కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించిండు. ఇప్పుడు ప్రారంభోత్సవం ప్రజలకు అందిస్తా అంటే ప్రజలకు అందివ్వడాన్ని ఓర్వలేక ఎమ్మెల్యే సభా వేదిక తీసుకొని
అనేక విధాలు అక్కడ రచ్చబండలాగా చేసి పెట్టడం జరిగింది. ఆయన ఇంకా విచిత్రం ఏంటంటే మద్యము తాగి అదేవిధంగా మద్యము తను తాగి అదేవిధంగా తన కార్యకర్తలకు తాగిచ్చి తీసుకొని రావడం జరిగింది. ఆయన మద్యం తాగిన మత్తులో ఒక ఎమ్మెల్యే కానీ ఒక సంస్కారం ఉన్న వ్యక్తి కానీ వాడరాని పదాలను వాడిండు. మీకు నా నోటి చేత అటువంటి పదాలు రావు, నేను చెప్పలేను, కానీ మీకు వీడియో ద్వారా ఆ పదాన్ని మీకు చూపిస్తా. అన్నాడో మీరు విన్నారు కదా. సరే, నాకు అబద్ధాలు నేను గతంలో వినలేదు కానీ ఇప్పుడు విన్నా కాబట్టి నేను రిపీట్ చేయమంటే చేస్తా. ఒకటి గుత్తబల కొడతానే ఒకటి మాట మాట్లాడిండు, లంజోడు కానీ ఒక మాట మాట్లాడిండు. గుత్తబల కొడతా అన్న మాట అందరిని చూపించుకుంటూ అక్కడ వాళ్ళందరినీ కూడా, అక్కడ కలెక్టర్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, మా దగ్గర మా DCC అధ్యక్షురాలు ఉంది, అంత ప్రముఖ నాయకులు ఉన్నారు, పుర ప్రముఖులు పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముందు అదొక మాట. రెండవది అక్కడ మా DCP గారు ఉన్నారు, అదేవిధంగా రాకేష్ అని మా రాష్ట్ర యూత్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రాకేష్ ఒక దళితుడు. ఆ దళితుని చూపించుకుంటూ లంచగొడు కానీ అని అంటాడా? అది DCP గారు మా రాకేష్ ఇద్దరు అక్కడనే ఉన్నారు. వాళ్ళ DCP గారు ఆయన DCP చూపించిండా మా రాకేష్ ఇద్దరినే అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఈ మాట అనడం జరిగింది. DCP గారిని ఆ విధంగా అన్నా నేను ఖండిస్తున్నా తీవ్రంగా. మా రాకేష్ ఒక దళితుని అన్నా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ నియోజకవర్గంలో దళితులు చాలా పెద్ద నాయకులు, చాలా పెద్ద మనుషులు. దళితులకు మా నియోజకవర్గంలో మాకు దళితులు ఒకటి, మేము OC ఒకటి, BC ఒకటి తారతమ్యాలు లేవు మాకు. ఇక్కడ ఓసీలు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ వరుస పెట్టి పిలుచుకుంటాం. మీరు రాండి, కావాలంటే ఇప్పుడు చాలామంది వచ్చి ఇక్కడ వరుసలు పెట్టి మాత్రం మాట్లాడతారు. ఇలాంటి పేరు కూడా పెట్టుకోమని, అలాంటి ఐక్యబద్ధంగా కలిసి ఉన్నాము. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఈ పల్ల, నేను అదే చెప్తున్నా. నేను స్థానికునికి స్థానికేతరులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టినవు, నిన్న నన్ను పల్ల అంటున్నాను, నేను ఇక్కడ కాదట. నీకన్నా సంస్కారము, సభ్యత, చదువు, ఇంజనీరింగ్ జ్ఞానం ఉందా నీకు? ఎక్కడ పుట్టినావు, నువ్వు ఎక్కడ పెరిగినావు, ఏ పార్టీలో నువ్వు పెరిగినావు? నేను స్వచ్ఛమైన జనగామ నియోజకవర్గ బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వ్యక్తిని నేను. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి చేర్యాల జనగామ ప్రాంత ప్రజలతోని, అదేవిధంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రజలతో మేము తెలంగాణ సాధించుకున్నాం. మా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆమె ఇచ్చింది తెలంగాణ. చరిత్ర చదువుకునే మాకు తెలివి లేదా నీకు? చరిత్ర నీకు అవగాహన చేసుకునే శక్తి లేదా? వర్తమానాన్ని అవగాహన చేసే శక్తి లేదా? ఎంతసేపు మోసము, దొంగతనాలు, లుచ్చపనులు చేసే అలవాటు తప్ప నీకు మంచి అనేది లేదు, తెలియదా? నువ్వు ఎక్కడ ఈ జనగామ నీకు సంబంధం ఏంది? గతంలో నేను అడిగినా, ఎక్కడ జనగామకి సంబంధం ఏంది? అసలు నీకు తెలంగాణకు సంబంధం ఏంది? తెలంగాణ ఉద్యమం చేసిన ఒక్కరోజు నువ్వు తెలంగాణ ఉద్యమం 2001 నుంచి 2014 దాకా తెలంగాణకు సోనియా గాంధీ ఇచ్చేంత వరకు పార్టీలో ఉన్నావు. తెలంగాణకు రావద్దని ఉద్యమం చేసిన వ్యక్తివి నువ్వు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకివి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత నువ్వు పార్టీలో చేరి రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నావు. అంటే కష్టపడ్డది మేము, మా ఫలితాన్ని దొంగచాటున వచ్చి అనుభవించుతున్నది నువ్వు. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు నువ్వు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకున్నావంటే అది మా ఆశీర్వాదం. ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తోని నువ్వు ఒక మోసగాడివి నువ్వు వచ్చినావు తప్ప. అందుకే సామాజిక తెలంగాణ కావాలంటున్నావు, మోసగాళ్ళు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నావు. అసలు నీకు ఎలాంటి అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు లేదు. నువ్వు ఎన్నడూ కూడా ఉద్యమం చేయలేదు. ఉద్యమం చేయకపోగా నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తివి. ఈరోజు నువ్వు ఏదో కలబొల్లి మాటలు మాట్లాడి
మన ఏమంటారు అది మోసపూరితంగా మాట్లాడితే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నువ్వు నమ్మినా కానీ చరిత్ర లేదా? ఇది నేను చెప్పేది ఊరికే చెప్తలేను. నువ్వు చెప్పు, నువ్వు 2014 తెలంగాణ వచ్చే వరకు ఏ పార్టీలో ఉన్నావు? టీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ చేరినావు, ఎన్నడూ ఉద్యోగం చేసినావు? దోసుకోవడానికి, దాచుకోవడానికి, మోసం చేయడానికి వచ్చిన వ్యక్తివి నువ్వు. ఎక్కడైనా నువ్వు ఎమ్మెల్యేవు? నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైతావు? కాకపోతే నువ్వు రాజ్యాంగంలో ఉన్న లొసుగులను పట్టుకొని నువ్వు దొంగతనాన్ని వచ్చిన వ్యక్తివి తప్ప నిజాయితీగా వచ్చిన వ్యక్తివి కాదు. నేను పలుమార్లు చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా చెప్తున్నాను. నువ్వు దాదాపు 6 నెలల ముందు ఎలక్షన్ల కంటే 6 నుంచి 9 నెలల ముందు 25,386 దొంగ ఓట్లను నమోదు చేసిన నీచునివి నువ్వు. రాజ్యాంగాన్ని తుంగలు దొక్కిన వ్యక్తివి నువ్వు. నేను ఇవి రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పటికైనా, ఎన్నోసార్లు గతంలో చెప్పినా, ఇప్పటికైనా నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, మన తెలంగాణ బిడ్డలం కదా, తెలంగాణ బిడ్డ నువ్వు నిజమైన అయితే దేశానికి, పౌరుషానికి, నిజాయితీకి దగ్గర ఉండాలి. నువ్వు నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదని అంటున్నావు. నువ్వు దొంగ ఓట్లు నమోదు చేసి ఆ దొంగ ఓటుతో గెలిచినావు అంటున్నావు. 25,386 దొంగ ఓట్లు నమోదు చేసినావు, 14,000 మెజార్టీతో గెలిచినావు. అప్పటికి 11,000, 12,000 ఓట్లు నాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఓట్లు ఉన్నాయి నాకు. నువ్వు దొంగతన ఓట్లతో నువ్వు గెలిచినావు. ఈ ఆర్గ్యుమెంట్ మీద నువ్వు జనగామకు చౌరస్తాలో పెడతావా? లేకుంటే జనగామలో చాలామంది మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు. ఇది ఉద్యమకారుల గడ్డ. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్న మోసాలు ఎవరు గ్రహిస్తలేరని, నీకు ఎలాంటి పనిష్మెంట్ రాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఉన్నది జనగామ గడ్డ అంటే ఉద్యమకారుల గడ్డ. తెలంగాణలో కాదు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం ఉన్న వ్యక్తులు ఈ జనగామ గడ్డలో ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదు, నీకు దొంగ ఓట్లు నీకు వల్లేదని నువ్వు అంటే రా, జనగామ చౌరస్తా కాడికి రా, లేదా నీ ఇష్టం ఉన్న ప్లేస్ నిర్ణయించు. తెలంగాణలో ఎక్కడైనా నిర్ణయించు, భేదాలు వెళ్తాం, ఆర్గ్యుమెంట్ చేద్దాం. నేను రుజువు చేస్తా నువ్వు దొంగ ఓట్లతో గెలిచినావని. ఒకవేళ నేను రుజువు చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేదా నేను రుజువు చేయకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి ఇప్పటికైనా నువ్వు ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఇటువంటి మోసాలు గతంలో చేసినావు. ఇవాళ కూడా ఇవాళ జనగాంలో 63 మంది ఒక బిల్డింగ్లో వచ్చి ఉన్నారు. 63 మంది కొత్త వ్యక్తులు వచ్చి ఉన్నారు. వాళ్ళు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా మోసం చేయాలి, ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, వాళ్ళు వేసినాయని అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. 63 మంది ఉన్నారు. ఇవాళ నేను పొద్దున్నే దూరి లెక్క పెట్టించిన 3 బిల్డింగ్లలో ఉన్నారు. ఈ రకంగా రాబోయే ఎన్నికలు కూడా మోసంతో, దొంగోటుతో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే విద్యాసంస్థలు నడుపుతున్నాడు ఆయన. నువ్వు ఇంజనీరింగ్, టెక్నికల్ ఇంజనీరింగ్ నడిపించుకుంటేనేమో ఇక్కడ మన సంస్కారము, సభ్యత లేకుండా దొంగోటు నమోదు చేస్తావు. ఆ విధంగా మా ఇక్కడ వాస్తవంగా ప్రజలు కోరుకునే వ్యక్తులు గెలవకుండా అడ్డుపడుతున్నావు ఒక రకంగా. రెండవది, నువ్వు హాస్పిటల్ పెట్టినావు, మెడికల్ కాలేజ్ పెట్టినావు. ఏం చెప్తున్నావు? మెడికల్ కాలేజీలో ఉచితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా చెప్తుండు, అక్కడక్కడ మన సర్పంచ్ ఎన్నికల్లో చెప్పిండు, నేను హాస్పిటల్లో ఉచితంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఉచితంగా మందులు ఇస్తున్నా అని చెప్తున్నావు. మాకు తెలియదా? ఇక్కడ అమాయకులు అనుకుంటున్నావా? నీ హాస్పిటల్ కానీ రేపు నీ కాలేజీ పర్మిషన్ రెన్యువల్ కావాలంటే రోజుకు 250 మంది పేషెంట్లు ఉండాలి. నీకు అవుట్ పేషెంట్స్ రోజుకు 250 మంది అవుట్ పేషెంట్స్ ఉండాలని ఈ జనగామలో నువ్వు తిరుక్కుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ మా హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారమ్మని చెప్పి చెప్తా ఉన్నావు. పాపం ఇక్కడ ప్రజలు అమాయకులు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కానీ వచ్చి అవుట్ పేషెంట్గా నమోదు చేయించుకుంటున్నారు. నీ దొంగ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. నీవు ఇచ్చిన జనరిక్ మందులు, దొంగ మందులు కూడా తీసుకుంటున్నారు. అనారోగ్య పాలైన వ్యక్తులు ఇంకా తీవ్రంగా అనారోగ్య పాలవుతున్నారు. చాలా అనారోగ్య పాలై వాళ్ళు ఇక్కడ కాదు, అక్కడ కాదు, మళ్ళీ అదే హాస్పిటల్, ఏ హాస్పిటల్ హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ కానీ ఇంకొకటి పోయి మళ్ళీ అడ్డగోలుగా ఖర్చులు పెట్టుకొని మళ్ళీ బాగు చేయించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కన్నబైనగూడెం విలేజ్ ఉంది మన దగ్గర మాకు అందరూ తెలుసు. నెరబెట్ట మండలం, అక్కడ బాలనర్సయ్య అనే వ్యక్తి గత 40 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణ ఉద్యోగంలో పనిచేసి తర్వాత మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కడుపులోకి లేస్తే ఈయన మాటలు నమ్మి ఒక హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యిండు. పరీక్షలు చేయించుకున్నాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఇచ్చిన మందు తీసుకొని ఇంటికి వచ్చాడు. 2 రోజులు వాడిన తర్వాత కడుపు నొప్పి అర్ధరాత్రి తీవ్రంగా లేచి చనిపోయాడు. ఇది నేను ఏదో ఆరోపణలు చేయడం లేదు, మాకు ఆరోపణలు రావు, నిజాలే మేము అన్నీ చెప్పలేకపోతాం.
నువ్వు చేస్తున్న మోసాలన్నీ నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే మాకు ఆ మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు మాకు తెలియవు. ఉన్నది ఏదో ముక్కు చెడుగా మాట్లాడతాం, మంచి చెడుగా ఆలోచించుకొని మంచి జరగాలన్న ఉద్దేశంతో, అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. నువ్వు బాల్ నడిచే చనిపోయింది విషయం వాస్తవం కాదా? ఆయన కుటుంబం ఇప్పుడు ఓడిగా పడే విషయం వాస్తవం కాదా? నేను ఈ మందులతో చనిపోయిన విషయం వాస్తవం కాదా? కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినవా? నువ్వు ఎమ్మెల్యే అంటున్నావు కదా, ఈ నియోజకవర్గానికి ఆ కుటుంబాన్ని పరామర్శించినావా? ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థికంగా సహాయం చేసినావా? మేము పోయి పరామర్శించినాము, మేము మంచి పేరు చేయడాలు చూసుకున్నాం. సో ఇలాంటి వ్యక్తి ఈయన నన్ను స్థానికుడు అనే దమ్ము ధైర్యం నీదా? మనిషివేనా? నీకు సంస్కారం ఉందా? నేను ఇక్కడ అసలైన పుట్టిన నేను తెలంగాణ వ్యతిరేకివి, తెలంగాణ ద్రోహివి నువ్వు. ఈరోజు లబ్ధి కొరకే పదవుల కొరకే వచ్చి మళ్ళీ కూడా మోసాలు చేస్తూ ఉండవు, అన్యాయం చేస్తూ ఉండవు. నాకు వచ్చిన ప్రజలు నన్ను గెలిపించింది ఇక్కడ 25,000 దొంగ ఓట్లతో నీకు మెజార్టీలో 14,000 గెలిచినావు. నీ 14,000 20,000 తీసేస్తే 11-12,000తో నేను గెలిచిన. లేదా 25,000 వెళ్ళి 7,000 కావాలి అవసరం నాకు. 25,000 వెళ్ళి 7,000 తీసేస్తే 17-18,000తో నేనే గెలిచిన. నన్ను గెలిపించారు ప్రజలు. నా ప్రజలు ఇక్కడ ప్రజలు చాలా ప్రేమ అభిమానం ఉన్నోళ్ళు, గొప్పవాళ్ళు, నిజాయితీ పరులు. నువ్వు ఇచ్చిన డబ్బుకు అమ్ములు పోలే. ఓటుకు నువ్వు 3,000 ఇచ్చినావు, 5,000 ఇచ్చినావు, 10,000 ఇచ్చినావు, 20,000 కూడా ఇచ్చినావు. కానీ నీ డబ్బుకు అమ్ముడు పోలే వాళ్ళని నువ్వు చేసిన మోసంలో నువ్వు గెలిచినావు. కాబట్టి దీని మీద ఇక ముందు కూడా నువ్వు సీరియస్గా ఈ ప్రాంతంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క ఓటర్ను నువ్వు కన్విన్స్ చేయాలి. నువ్వు ఎట్లా నీ నిజాయితీ, నీ అవినీతి అన్నీ కూడా మనం బయట పెట్టుకుంటూ తిరుగుదాం. నువ్వు ఇలాంటి అభివృద్ధి చేస్తుంటే ఓరలేక నువ్వు తీసుకుంటావా? నువ్వు తాగి వస్తావా సమావేశానికి? నీ కుతంత్రాల నీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి చేసిండ్రా? రుజువు చేస్తావా? కాబట్టి ఇప్పటికైనా అనుకో, నువ్వు గతంలో చేయలేదు. నువ్వు ఎమ్మెల్సీగా కూడా ఉన్నావు ఈ ప్రాంతానికి 8 సంవత్సరాలు. ఏం పడగొట్టినావు? ఒక 100 రూపాయలు ఇచ్చినావు ఎక్కడైనా? ఒక తట్టడి మట్టి ఎత్తుకొచ్చినా? ఏ ఒక్క చిన్న అభివృద్ధి పని చేసినావా? ఈ విధంగానే నువ్వు ఇప్పటికే చేసిన దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, మోసాలు చాలు. నీ మోసాలన్నీ కూడా తిప్పుకొట్టడానికి ఇక్కడ ఉన్నారు. మా ప్రజల మేలు కోరి మేము పనిచేస్తాం. మేలు కాకుండా కీడు కోరి కదా నువ్వు పనిచేస్తున్నావు. నీకు సరైన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తను దొంగ అదే రుజువు చేద్దాం డిస్కషన్లో. శాంపుల్ చెప్తా. నా దగ్గర 1000 ఉన్నాయి, 1000 ఉన్నాయి. 25,000 1000 అన్నీ ప్రూఫ్తోనే నేను ఇస్తా. వితౌట్ ప్రూఫ్ అట్లే నేను మీడియా మిత్రుల ముందు పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఒక భరత్ అనే వ్యక్తి కొత్తగూడెంలో ఇంజనీరింగ్ కాలేజీ నడుపుతున్న వ్యక్తి, ఆయన వచ్చి ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఆయనకు ఆర్డీఓ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆయన ఓటు ఇక్కడ లేకుండా షిఫ్ట్ చేసుకున్నాడు మళ్ళీ కొత్తగూడెంకు. రకరకాల ఆయన ప్రజలకు అభివృద్ధి కొరకు ఆలోచన లేదు ఆయనకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన లేదు. కానీ ఏ విధంగా దొంగ ఓటు తయారు చేసుకోవాలి, ఏ విధంగా దొంగ ఓటు నమోదు చేసుకోవాలి, ఎవరిని ఏ దొంగను ఎక్కడ దింపాలి, ఇదే ఆలోచిస్తున్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ దొంగ ఓట్ల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ జనగామ ప్రజలు ఊరుకోరు. ప్రతి ఒక్కదానికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇలాంటి అభివృద్ధి పనులకు మళ్ళీ నువ్వు తాగి వచ్చి నీ అంచెలను దాగిచ్చి వచ్చి ఎలాంటి ఆటంకం ముందు కల్పించినా ఇక్కడ ప్రజలు నీ సంగతి నీ అంత చూస్తారు. ఎవరు ఊరుకోరు. నువ్వు అమాయకులు అనుకుని మోసం చేసినావు, కానీ ఈ అమాయకులు కాదు. ఇప్పటికే మీ 10 ఏళ్ల పీరియడ్లో నష్టపోయారు. ఏ ఒక్క మాట అమలు చేయలేదు. నువ్వు 8 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్సీగా ఉండి కూడా అసలు ప్రజలకు కనిపించినావా? నువ్వు ఫండ్ పెట్టినావు, ఒక 100 రూపాయలు తీసుకురా, లెక్క చేద్దాం. ఇలాంటి నీచగుణం ఉన్న నువ్వు మమ్మల్ని విమర్శించదు, కానీ పోనీ మమ్మల్ని విమర్శించడం రాజకీయంగా అనుకుందాం. అధికారులు నేనేమన్నారు? అధికారులు నేను అవమానపడే విధంగా నన్ను ప్రవర్తించినావు. అక్కడ మున్సిపల్ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర అవి తీసుకొని కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఇదేమన్నా అంటే నువ్వు మత్తులో నీకు ఏం చేస్తున్నావు నీకు అర్థం కాలే. అదేవిధంగా నీ కార్యకర్తలకు అంచెలకు అర్థం కాలే. తాగి రావద్దు బ్రదర్ ఇటువంటి దానికి. అందుకే కొంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు వెలుగు తీపించినావు. నిన్న దొంగ ఓట్ల ఎమ్మెల్యే గోబ్యాకాన్ని నిన్నే స్టార్ట్ అయింది. ఇది ఉంటుంది, నీ టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది, నువ్వు రుజువు చేసేదాకా ఉంటుంది, తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. తప్పు చేసిన ఎవరైనా శిక్ష పడాల్సిందే. మనం ఒక పదార్థంగా కాలేజీలు కట్టినావు, దొంగ భూమి కబ్జా చేసిందంటే కాలేజీలు కడుతుంది, భూమి కబ్జా చేసిందంటే మెడికల్ హాస్పిటల్ కడుతుంది. ఇవన్నీ నేను ఊరు కట్టలేను.
నేను ఏ మాట చెప్పినా ఇంకా రుజువు చేస్తానికి సిద్ధంగా ఉన్నా. సో ఇలాంటివి మానుకో, నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా నీ తప్పులు చేసిన దాన్ని గుర్తించుకొని నీ స్థానంలో నువ్వు ఉండు. తెలంగాణ ద్రోహివి నువ్వు, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకవి నువ్వు. ప్రధాన కార్యదర్శి, యూత్ ప్రధాన కార్యదర్శి దళిత బిడ్డను పట్టుకొని నువ్వు ఏమన్నావు ఇందాక? నా నోటీస్ అనడం మంచిగా ఉండదు, ఎందుకంటే మాకు అటువంటి బాధ రావు. మీరు విన్నారు కదా, దళిత బిడ్డను పట్టుకొని అంటావా నువ్వు? ఈ దళితులు సంగతి చూస్తాను. ఇక్కడ జనగామ నియోజకవర్గంలో దళితులందరినీ నువ్వు ఒక్కరిని కాదు అందరిని అన్నట్టే. జనగామ జిల్లాలో ఉన్నటువంటి దళితులు నీకు సరైన స్థానాన్ని చూపిస్తారు. తప్పకుండా వారందరి దృష్టి కూడా నేను తీసుకుపోతా అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. కష్టపూర్వక పనిచేస్తలేము బ్రదర్. గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఉంది, వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని కూడా చేయలే, ఒక అభివృద్ధి పని చేయలే. మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక నిన్న జరిగిన 8 ప్రోగ్రాంలు పెంబర్తి కానేమి అయితేనేమి, అదేవిధంగా చౌరస్తలోనైతేనేమి, చౌరస్తలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు అందరూ ఫోటోలు పెట్టడం జరిగింది. అక్కడ మహనీయుల ఫోటోలు పెట్టడం జరిగింది. ఇక్కడ R&B గెస్ట్ హౌస్ రిపేర్ చేయించడం జరిగింది. అదేవిధంగా కూరగాయల మార్కెట్, కూరగాయలు, అదేవిధంగా మటన్, చికెన్, ఫ్రూట్స్ ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి అక్కడ దాన్ని ప్రజలకు అందించడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ఇక్కడ పట్టణ ప్రజల అవసరం కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చినాక చేసిన దాన్ని ఊరలేక ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. వాళ్ళ పరిపాలనలో ఒక్కటి కూడా చేయలేదు, ఏ ఒక్క అభివృద్ధి వాళ్ళు చేయలేదు. ఏదో అమ్మనంటే రుజువు చేస్తాం. అంతేకాకుండా జనగామ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క, మా బట్టి గారు అందరు క్యాబినెట్తో సహకారంతో 18.5 కోట్ల వర్కులు జనగామ పట్టణానికి తీసుకురావడం జరిగింది. అవి టెండర్ అయినాయి మొన్న. ఆ పనులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ జనగామ పట్టణ ప్రజల కొరకు అభివృద్ధి పనులు చేయడానికి అన్ని నిర్ణయించింది. టెండర్ కూడా అయినాయి. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, జనగామ పట్టణ ప్రజలకు కానీ తెలంగాణలో కానీ. ఇప్పుడు నిన్న ప్రాణభోత్సవం చేసిన పనులు తక్కువ విలువయా? కొన్ని కోట్ల విలువైన పనులు. బతుకమ్మ కుంట చిన్న తక్కువయా? బతుకమ్మ కుంట జనగామ ప్రజలకు ఎంత, అక్కడనే బతుకమ్మలు ఆడతారు మహిళలు, అక్కడనే అన్ని పండుగలు చేసుకుంటారు, రోజు వాకింగ్ చేసుకుంటారు. అనేక విధాల జనగామ పట్టణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్లస్ ఆక్సిజన్ జోన్ అయిపోయింది అది. ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్లోనే అభివృద్ధి కార్యక్రమాలు. వాళ్ళు చేసిన బొందలు, రోడ్లు అన్నీ కూడా మేము రిపేర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఇంకా 18.5 కోట్లు కూడా మంజూరు చేపించి పెట్టినాం అడ్వాన్స్గా. వాళ్ళు 18 రూపాయలు కూడా పెట్టలే 15 లోపల. ఇప్పుడు నిన్నటి పనులు కాకుండా మళ్ళీ 18.5 కోట్ల వరకు ఇచ్చినాం. ఇక ముందు కూడా ఇంకా కావాల్సిన అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల వ్యతిరేక పార్టీ, ప్రజలను ద్రోహం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మరియు ముఖ్యంగా ఇటువంటి దొంగ ఓట్ల ఎమ్మెల్యే. మేము మాకు పడ్డ ఓట్లు నియాది కాబట్టి మాకున్న అధికారంతో అభివృద్ధి పనులు మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మంత్రుల నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఎన్ని డబ్బు సంచులు తీసుకొచ్చినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా రాబోయే ఎన్నికల్లో జనగామ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీలో ఎగురుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.